నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సేరి. ఇప్పుడు ఆంధ్రాలో ఈసీ ఫోకస్ మొత్తం తాడేపల్లి ప్యాలెస్ పైన. సజ్జల పోస్ట్ మరి ఊడిపోతుందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే ఈసీ ఫోకస్ మొత్తం తాడేపల్లి ప్యాలెస్ అంటే ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో వాళ్ళపైన పడింది. ఇంకా రాబోయే రోజులలో వీళ్ళు ఈ నేతల మీద ఎవరైతే కోడ్ని ఉల్లంఘించి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబోతున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిస్థితులను అర్థం చేసుకుని ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా సీఎంఓ ఆఫీస్ వాళ్ళు ఉంటారు, లేదు సలహాదారులు ఉంటారు, సజ్జల గారు లాంటి సలహాదారులు. ఇప్పుడు వీళ్ళంతా మెచ్యూర్డ్ పీపుల్, హై ర్యాంకింగ్ ఆఫీసర్సే కదా, కోట్లలో శాలరీస్ తీసుకున్నారు ప్రభుత్వం ఖజానా నుంచి. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను గౌరవించాలి కదా. ఎలక్షన్ ప్రకటించిన తర్వాత ఈ పరిపాలన అనేది సెకండ్ బెంచ్లోకి వెళ్ళిపోద్ది, బ్యాక్ బెంచ్లోకి. ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషను, సెంట్రల్ ఎలక్షన్ కమిషను గవర్నెన్స్ అంతా మానిటర్ చేస్తాయి. ఎలక్షన్స్ స్మూత్గా జరగాలి. తర్వాత మార్పు అనేది కూడా, ప్రభుత్వ మార్పు అనేది స్మూత్గా జరగాలి. ఏ ప్రభుత్వం అయితే ప్రజలు కోరుకుంటారో ఆ ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ల మీద ఉంది. ప్రభుత్వంలో రాష్ట్రం, కేంద్రంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్. కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన ప్రభుత్వం నుంచి శాలరీ తీసుకుంటున్నారు. పార్టీకి కార్యదర్శి అని చెప్తున్నప్పటికీ ప్రభుత్వ సలహాదారుగా చాలా పెద్ద అమౌంట్లు తీసుకుంటూ క్యాబినెట్ ర్యాంక్ కన్నా కూడా ఎక్కువ అలవెన్స్లు అన్నీ ఆయన రాజకీయాలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు అండ్ నిన్న పురంధేశ్వర్ గారు. అసలు ఎవరి గురించి అయినా ప్రతిదీ ఆయన ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడాడంటే సీఎం గారు మాట్లాడే అంశాలన్నీ ఈయనే మాట్లాడతాడు. అసలు సీఎం గారు బయటకు రావాల్సిన అవసరం లేదు, ప్రశ్న కలవాల్సిన అవసరం లేదు, నోరు తెరవాల్సిన అవసరం లేదు, ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. అన్నీ ఈయనే తీసుకుంటాడు. ఆయన సీఎం గారు సొంత ఇంటి వ్యవహారాలు కూడా ఈయనే చూస్తాడు. ఓకే. కాబట్టి తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్యలో ఏం చెప్పాలో కూడా, సునీతకి ఏం చెప్పాలో కూడా ఈయనే నిర్ణయిస్తాడు. అంటే స్క్రిప్ట్ అంటే రాస్తారు ఒక డైరెక్టర్ లాగా వీళ్ళందరికీ క్యారెక్టర్స్కి స్క్రిప్ట్ రాస్తారు అనమాట. ఇది కాకుండా రాష్ట్రంలో మంత్రులు ఎవరు కూడా నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళ మంత్రిత్వ శాఖల మీద. తర్వాత వాళ్ళ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ప్రారంభోత్సవాలతో సహా ఈయనే చేస్తాడు, శంకుస్థాపనలు ఈయనే చేస్తాడు. కేంద్రంలో దర్యాప్తు సంస్థలు ఉన్నా కూడా వాళ్ళ దర్యాప్తు కన్నా ముందే ఈయనే దర్యాప్తు అధికారిగా ప్రవర్తిస్తూ ఎవరు ఆ కేసుల్లో నిందితులో చెప్తాడు. పెద్ద గ్లోబల్ స్కాండల్ లాంటి ఈ 50,000 75,000 కోట్ల కుంభకోణం, ఇది కొకైన్ మాదక ద్రవ్యాల వ్యవహారంలో కూడా అసలు కేసు బుక్ అయిందో లేదో వెంటనే చంద్రబాబు నాయుడు గారి పేరును పురంధరేశ్వర గారి పేరు చెప్పాడు కదా. ఇప్పుడు ఇలా ప్రతిసారి ఎలక్షన్ ముందు తెలుగుదేశం మీద ఇట్లా నిందలేస్తే ప్రజలు అవి నమ్మి వైఎస్ఆర్సీపీని గెలిపిస్తున్నారు. దాంతో తెలుగుదేశం వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడన్నా ఏదో ఇష్యూ వచ్చినా, గీతాంజలి ఇష్యూ తెనాల్లో ఎవరో చచ్చిపోతే అది కూడా వీళ్ళ మీద తోశారు. పోనీ ఆయన సజ్జల భార్గవ్ గారు పోనీ సిబిఐ ఎంక్వైరీ అడగొచ్చు కదా, ఒకవేళ తెలుగుదేశం వాళ్ళే అయితే కనుక సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది కదా. అది సిబిఐ అడగలేదు. వీళ్ళ పోలీసుల మీద వీళ్ళకే నమ్మకం లేదు. చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత 5 సంవత్సరాల పాటు ఒక దళిత యువకుడు ఈయన మీద హత్యా ప్రయత్నం చేశాడన్న జైల్లోనే ఉన్నాడు. కనీసం కోర్టుకు వెళ్ళి ఇతనో కాదో చెప్తే అతను వదిలేసేవాళ్ళు, కేసు రిలీజ్ అయిపోయేవాడు. అట్లా కూడా లాక్ చేసి పెట్టాడు. అట్లా ప్రతి దాంట్లోనూ అది కూడా చెప్పిందంతా ఈయనే, సజ్జల గారే. అసలు ఏదైనా మేజర్ ఇష్యూ స్టేట్ గవర్నమెంట్లో వచ్చిందంటే, ఏ క్రైసిస్ వచ్చినా, ఏ ఇష్యూ ఇన్సిడెంట్ జరిగినా వెంటనే తెలుగుదేశం వాళ్ళని డిఫెన్స్లో పెట్టేందుకు ముందు వాళ్ళ పేర్లు చూస్తున్నాడు. వాళ్ళు ఎన్నాళ్ళని తట్టుకుంటారు? మళ్ళీ 5 ఏళ్ళు ఈసారి కూడా అట్లాగే నమ్మి గతంలో లాగా ఈ మాదక ద్రవ్యాల కుంభకోణం కూడా చంద్రబాబే చేస్తున్నాడని, చంద్రబాబు హత్యలు చేస్తాడని వీళ్ళే నమ్మించారు, గత ఎన్నికల్లో నమ్మించారు. తర్వాత ఆయనే చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఏమన్నాడు, ఈయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో మేము అరెస్ట్ చేస్తే ఈయన అవినీతికి పాల్పడ్డాడంటే ప్రజలు నమ్మటం లేదు, మేము అందుకని రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కష్టపడి చెప్పి నమ్మించాల్సి వస్తుందని చెప్పాడు. అట్లా ప్రతిదీ
వాళ్ళ మీద వేసినప్పుడు అన్నీ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఏం చేశాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం పాత్రలో ఉన్నాడు ప్రభుత్వంలో నిర్వచించండి, ఒకవేళ కనుక ఆయన ప్రభుత్వం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నట్టే రాజకీయాలు ఎట్లా మాట్లాడతాడు, మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈయన మీద చర్య తీసుకుని ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సాగనంపండి, దానివల్ల ప్రభుత్వ శాలరీ కూడా ఇప్పుడు అయిపోతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వ శాలరీ తీసుకుంటా ఆయన ప్రతిపక్షాలను విమర్శించడం అంటే అది కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వ ఉద్యోగుల్ని వీటిలోనే పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారు ఎన్నికల ప్రచారం. తర్వాత వాలంటీర్ల వ్యవస్థ వీళ్ళు పెట్టుకుందే ఎన్నికల కోసం, అయినా సరే వాళ్ళని ఎలక్షన్ ఏజెంట్లుగా కూడా ఉండటానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. అతనికి ఇచ్చేది 5,000 వాలంటీర్కి, ఈయనకి ఇచ్చేది లక్షల కోట్లలో ఉన్నాయి. మొన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటే కోట్లు పే చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. మరి అంత పెద్ద డబ్బులు తీసుకున్న మనిషి ప్రతిపక్షాలను విమర్శించడానికి ఎట్లా సాధ్యం అవుతుంది? ఆయన పార్టీ సెక్రటరీగా ఉంటే మాట్లాడచ్చు, ఇక్కడ పోస్ట్లో గవర్నమెంట్ పోస్ట్లో ఉన్నాడు. అందువల్ల ఇక్కడ సీఎంఓ ఆఫీస్ మీద వాళ్ళు నిఘా పెట్టారు. అసలు వీళ్ళు సీఎంఓ అధికారులు ఈ ఎన్నికల ప్రచారంలోనూ లేకపోతే ప్రతిపక్ష నాయకుల మీద విమర్శలు చేయటం అనేది కరెక్ట్ కాదు కదా. అచ్చెన్నాయుడు గారు ఒక లెటర్ రాశాడు బహిరంగ లేఖ. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లాగే రాసేవారు బహిరంగ లేఖలో. అప్పుడు చీఫ్ జస్టిస్కి పదవి ఇవ్వద్దని కూడా రాశాడు, జస్టిస్ ఎన్వి రమణ గారికి, ఆయనకు అర్హత లేదని. అట్లాగే ఇప్పుడు ఈయన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మళ్ళీ మమ్మల్ని విమర్శిస్తున్నాడు, వీన్ని ఆ పదవి నుంచి తొలగించండి, ఇప్పటికి చర్య తీసుకోమని కూడా రాశాడు. మరి కేంద్ర ఎన్నికల సంఘం మరి అంత దమ్ము ఉంటుందా ఉండదా మనం చెప్పలేము సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద. అదే సార్, ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆలోచిస్తుంది. అంటే ఇంతకుముందు చూసాం మనం ఎన్నికల టైం అప్పుడు కోడ్ ఉంటే ఎట్లా ఉండాలి ఏంటి అనేది అందరికీ తెలుసు. కానీ ఈసారి ఎన్నికల ముందు ఎట్లా అంటే మా ఇష్టానుసారం మేము ఏదైనా చేసేస్తాం, మాకు ఎవరు అడ్డు కాదు, అది ఎన్నికల కోడైనా కావచ్చు, ఇంకా మనుషులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా ప్రచారం మేము ముందుకు సాగిస్తాం, మేము ఏం చెప్పాలనుకున్నాం అది ప్రజలకు చెప్పేస్తాం అన్నట్టుగా ఈ నేతల తీరున్నట్టు అనిపిస్తుంది. మరి ఇలాంటి నేతల మీద మరి చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఈ పార్టీనే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండా చేస్తారా? అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 10 ఏళ్ల నుంచి ఉన్న కేసులనే ముందుకు తీసుకెళ్ళలేకపోతే, ఆయన బెయిల్నే రద్దు చేయకపోతే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని రద్దు చేసే అధికారం భారతదేశంలో ఏదన్నా వ్యవస్థకు ఉంటుందని ఎవరన్నా ఆశిస్తారా? వాళ్ళ సొంత చెల్లెళ్ళు కూడా చెబుతున్నారు, ఈయన అంతకుడు, మా బాబాయిని చంపింది ఈయనే, మా ప్రాణాలకు కూడా రక్షణ లేదు, ఇతను దాచుకునే వ్యక్తే, ఇతను అవినీతి చేస్తాడు బాగాను అని అన్ని వాళ్ళే చెబుతున్నారు కదా. సొంత కుటుంబ సభ్యుల్ని కూడా ఆయన అణగదొక్కుతున్నాడు. ఇప్పుడు ప్రజల్ని, దళితుల్ని, ఈ బీసీలని, మైనార్టీలని వీళ్ళందరూ తర్వాత మాట, సొంత కుటుంబాన్ని అణగదొక్కిన తర్వాత ఇవన్నీ మొదలు పెడుతున్నాడు. ఆయన కిందసారి ఎలక్షన్కి ముందే కుటుంబంలోనే ఒక మనిషిని హతమార్చారు. ఆ తర్వాత ఇప్పుడు మొన్న గీతాంజలి ఇష్యూలో కూడా తెలుగుదేశం వాళ్ళని బలిపశం చెప్పారు. ఇప్పటికైనా సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వచ్చు కదా. భార్గవ్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనే అనాల్సింది దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయమని. అట్లా సిబిఐ ఎంక్వైరీ ఆయన విత్డ్రా కూడా చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ మీద వేసి సిబిఐ అడిగి మళ్ళీ విత్డ్రా చేసుకున్నాడు. ఒక పక్క రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదని ఆయనే చెప్తున్నాడు. ఇట్లా ఆయన చెప్పేవి చేసేవి చాలా విరుద్ధంగా ఉంటున్నాయి. తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం వాళ్ళే హంతకులు, లేకపోతే మాదక ద్రవ్యాల వ్యాపారులు, లేకపోతే మహిళలను చంపేస్తారు, దళితులను చంపేస్తారు, అన్నీ వీళ్ళ మీద నిందలేస్తున్నారు. వాళ్ళ మీద ఏముంటలా. మరి అది ఎన్నాలని సహిస్తారు ఎవరైనా? ప్రజలు కూడా నమ్ముతారు కదా పదే చెప్తే. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్పాడు, ప్రజలను నమ్మించడం కోసం పదే ప్రెస్ కాన్ఫరెన్స్ రోజు పెట్టాడు పాపం ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే హక్కు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎట్లా ఉంటుంది? ఆయన గవర్నమెంట్లో ఉద్యోగి, ఎట్లా మాట్లాడతావు? ఎవరన్నా లీడర్స్ మాట్లాడచ్చు, గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకోని వ్యక్తులు, ప్రజల నుంచి ఎన్నికైన వాళ్ళు మాట్లాడచ్చు. ఆయన ప్రజల నుంచి ఎన్నికైన వ్యక్తి కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా చూసి అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు లెటర్ రాశాడు. ఆయనకు కూడా నమ్మకం ఉండి కాదు, కనీసం ప్రజలన్నా అర్థం చేసుకుంటారని. కేంద్ర సంస్థలో, రాష్ట్ర ఎన్నికల సంఘాల్లో ఈయన మీద చర్యలు తీసుకుంటాయని అంటారు. నమ్మకం ఆయనకు కూడా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి ఆయన ఎవరు ఆపలేకపోయారు.
కాబట్టి ఈ 15 రోజుల్లో 50 రోజుల్లో 40 రోజుల్లో ఎవడ అంటే ఈసీ కూడా ఆయన ఆపే ధైర్యం చేయదంటారా? అంటే అట్లా కనిపిస్తుంది. మరి ఇందువల్ల ఆయన జోలికైతే వెళ్ళలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు కూడా కదపలేకపోయారు కదా. ఇప్పుడు మొన్న ఈ అమ్మాయి కవితని అరెస్ట్ చేశారు ఇక్కడ. ఈ కవిత మొన్న ఈ మధ్య కేసు చిన్న కేసు. 10 ఏళ్ల నుంచి ఆయన 45,000 కోట్లు ప్రభుత్వ జప్తులో ఉన్నాయి. బెయిల్ మీద ఉన్నాడు, చీఫ్ మినిస్టర్గా కొనసాగుతున్నాడు. ఇవన్నీ కూడా విరుద్ధంగా కనపట్టల్లా. ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలలోనూ రాజ్యాంగంలో ఇట్లాంటి ప్రొవిజన్ లేదు కదా. అంటే కేంద్ర ప్రభుత్వ సపోర్ట్తో ఇదంతా జరుగుతుందంటారు. ఎవరన్నా కేంద్ర ప్రభుత్వం ఎవరన్నా కానీ ఎవరన్నా సపోర్ట్ లేకుండా చేయలేడు కదా. రాజ్యాంగ వ్యవస్థలో ఒక చీఫ్ మినిస్టర్ ఇంత బెయిల్ మీద 10 ఏళ్ళు ఉండి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగించని ఉంది. ఇంతవరకు చరిత్రలో కనివిరి ఎరగందని చెప్పాలి. ఇవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చెప్పలేము ఈ వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్ని మినహాయిస్తున్నారు ఎందుకంటే ఇదివరకు ఏ చట్టం చేసినా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేవాళ్ళు ఆర్టికల్ 370 రద్దు కాకముందు. అలా ఇప్పుడు ఎట్లా అంటే ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉంది. ఈ మిగిలిన దేశాన్ని అంతటికీ చట్టాలు వర్తిస్తే కానీ ఆంధ్రప్రదేశ్కి వర్తించదు. జమ్మూ కాశ్మీర్తో సహా వర్తిస్తుంది ఇప్పుడు. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం మినహాయింపు, అంతే మినహాయింపు అన్నట్టుగా ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులకు నమస్కారం.